నెల రోజుల్లో ఉరికంబం ఎక్కబోతున్న తన భర్తను కాపాడాలని సాయం అందిస్తోంది నిజామాబాద్ జిల్లాకు చెందిన భూదేవి. హత్యా నేరంపై 9 ఏళ్లుగా శంకర్ అనే వ్యక్తి గల్ఫ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్లో ఫోర్మెన్ గా పనిచేస్తున్న శంకర్ 2009లో తాపీ పనిచేస్తున్న రాజస్థానీ రమావతార్ కుమావత్ అనే వ్యక్తి చనిపోవడానికి కారణం అక్కడ ఫోర్మెన్ గా పనిచేస్తున్న శంకరే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. దుబాయ్ చట్ట ప్రకారం హత్య కేసులో దోషులకి ఉరిశిక్ష వేస్తారు. అయితే కేసు విచారణలో ఉండటంతో 9 ఏళ్లుగా శంకర్ జైల్లోనే ఉంటున్నాడు. 30 రోజుల్లో క్షమాభిక్ష తెచ్చుకోకపోతే మరణశిక్ష విధించక తప్పదని దుబాయ్ కోర్టు తెలిపింది. అయితే 6.5 లక్షలు పరిహారంగా ఇస్తే క్షమాభిక్ష పత్రాలపై సంతకం చేస్తామని రమావతార్ కుమావత్ కుటుంబం కోరుతోంది. పేదరికంలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని భర్తను బతికించాలని వేడుకుంటోంది నిందితుడి భార్య. మా బాబు కడుపులుండగా వేయండి, ఇది వరకు మా బాబుని సుఖ చూడలేడు. మాకు విడుదల చేయాలి. మాకు ఇప్పుడు మీరందరూ సహాయకరం చేయాలి. ఇన్నొత్తుల దాకా మేము తిరిగినాము కానీ మా కోళ్ళు అదిగల. ఇప్పుడు ఏదగౌడు ముంగటికి వచ్చిండు. ఏదగౌడు సహాయకరం చేస్తాం. మాకు ఏదగౌడు తరఫున అందరూ సహాయకరం చేయాలి. ఫోర్మెన్ ఉండే కానీ అట్లా నూకేసిందంటే మీద పడ్డారు. నువ్వే నూకేసినావని అట్లా మీదేసిండ్రు, జైలు వేసిండ్రు. శంకరి ఆయన పేరు రమేష్ అట. 4 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళు ఉండి అత్తంటే అనుడికే జైల్లో పడ్డాడు సారు వచ్చాడు ముంగల. అసలు ఏం జరిగిందో శంకర్ స్నేహితుడు మనతో పాటు యాదగౌడ్ ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. యాదగౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. శంకర్ మీకు ఎప్పటి నుంచి తెలుసండి? అసలు ఏం జరిగింది దుబాయ్ లో? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? అయితే నాకు ఇంతకు మొదలు కూడా అమ్మా ఇట్లనే 2009లో ఒక ఇద్దరిని ఇడిపించినామమ్మా. ఇట్లనే మరణశిక్ష అని చెప్పి పడితే అప్పుడు చనిపోయిన వ్యక్తులేమో సిర్పూర్ల దగ్గర పక్కపన్న రామన్నపల్లి అనే వ్యక్తి, తర్వాత చంపేసిన వాళ్ళేమో ఆర్మూర్ పక్కన దేగం అనే విలేజ్ వాళ్ళమ్మా. అయితే ఈ విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే మాది కూడా ఎటువంటి కేసే ఉందని నా దగ్గరకు వచ్చిండ్రమ్మా. వస్తే ఆ పూర్తి వివరాలు తెలుసుకొని మరి సరే మరి మంచిదని చెప్పి మాట్లాడినమ్మా. మాట్లాడిన తర్వాత వాళ్ళతో పాటు ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో రామావతార్ కుమావత్ అని అలా విలేజ్ వెళ్ళడం జరిగిందమ్మా. అక్కడ కూడా వాళ్ళని మెప్పిద్దామని చెప్తే కూడా నాకు దాదాపు మొన్న 1 సంవత్సరం క్రితమే వాళ్ళతో సెటిల్మెంట్ అనేది అయిందమ్మా. అయితే వాళ్ళు 6,50,000 రూపాయలు వాళ్ళు అడుగుతున్నారమ్మా వాళ్ళ కుటుంబంకు ఇవ్వడానికి. అయితే ఈ వీళ్ళేమో ఈ రామావత మన ఏదైతే మాకూరు శంకర్ ఉన్నాడో చాలా పేదోళ్ళమ్మ. వాళ్ళు ఎత్తి వాస్తవంగా ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదమ్మా. చాలా గరీబ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేదు. ఈ విషయం నేను రాజస్థాన్ లో రామావతార్ కుమావత్ ఇంట్లో కూడా వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు కూడా పేద కుటుంబమే. వాళ్ళకి 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు కూడా కాలేవమ్మా అక్కడ కూడా. మరి పరిస్థితి ఎట్లా జరిగిందో తెలియదు కానీ మరి మీరు ఒక లెటర్ ఇస్తే తప్పకుండా బయటకు వస్తాడు అని చెప్పి మెప్పిస్తే వాళ్ళు ఒప్పుకున్నారమ్మా. కానీ కాకపోతే 6,50,000 రూపాయలు మాకు ఇస్తే మేము తప్పకుండా ఎక్కడ సంతకం పెట్టమని పెడతామని చెప్పి మాట ఇచ్చారమ్మా. ఓకే, మరి ఎట్లా అండి ఇప్పుడు ఏంటి పరిస్థితి? శంకర్ పరిస్థితి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉన్నారు? ఆయన 2009 నుంచి ఉన్నాడమ్మా. అది అక్టోబర్ 20 తారీఖు నుంచి లోపలనే ఉన్నాడమ్మా. ఓకే, అసలు ఈయన మీద హత్యా నేరం ఎలా వచ్చింది? ఈయన ఉన్నదేమో చిన్న కంపెనీ అమ్మా, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది ఫుజీరా స్టేట్ లో ఉంటది, దుబాయ్ UAE ఫుజీరాలా. అయితే ఆ ఉన్న లేబర్లకు అందరికి వర్కర్లకు ఈయన ఫోర్మెన్ అమ్మా అక్కడ. అయితే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మేస్త్రి అమ్మా. ఏది ఇప్పుడు ఈ బేల్దార్ పనిచేసే మేస్త్రి. అయితే ఈయన ఫోర్మెన్ ఉంటాడు కాబట్టి ఆయన పొద్దున యథావిధిగా ఎప్పటిలో పనికి వెళ్ళిండు. ఆ పైన నుంచి మరి పరంత స్లిప్ కింద పడ్డాడు. పడితే చనిపోయిన దానికి కంపెనీ ఓనర్ ఏం చేసిందంటే ఆయన మీద బాధ్యత లేకుండా ఈయన మీద దోచేసిండు. నువ్వు ఫోర్మెన్ కదా, అది నువ్వే బాధ్యుడు అని చెప్పి. అయితే పడ్డ టైంలో కూడా ఈయన ఇంట్లో ఉన్నాడట అమ్మ, అక్కడ లేడట ఆ టైంలో. అయినా కానీ ఇక బాధ్యత ఎత్తుకొని ఇప్పుడు ఈయన పోలీస్ అరెస్ట్ చేసి లోపేశారు. కేసు నంబర్ కూడా 327 అమ్మా కేసు నంబర్. ఓకే, గవర్నమెంట్ ని కలవడం జరిగిందా అండి? అప్పుడున్న గవర్నమెంట్ నుంచి అప్పటి నుంచి కూడా మేము అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఉన్నప్పటి నుంచి అందరికి కలుసుకుంటూ వస్తున్నామమ్మా. కలిసినా కానీ అప్పటికి మనకంతా పెద్ద ఇదేం అనిపించలేదమ్మా. ఇక ఈ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరిని కలిసినా చివరికి ఆ కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే నేను వెళ్తాను అనేది మాత్రం ఒకటి బాగా బలంగా ఉందమ్మా. అది మరి వాళ్ళనే ఒకసారి బతిలాడమని ఆ దిక్కు నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చినామమ్మా.
ఓకే ఓకే థ్యాంక్స్ అండి యాదగౌడ్ గారు.